ప్రతి వ్యక్తికి గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉంటుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టింది. ప్రజలు సులభంగా తొందరగా రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు పొందేందుకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయి. అందుకే ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ కార్డుల సర్వే అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. వాటితో పాటు మిగతా పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయి. కుటుంబ కార్డులలాగే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు. ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక గుర్తింపు నెంబరు ఉంటుంది. అలాగే కుటుంబంలోని సభ్యులకు వ్యక్తిగత నెంబర్లు కూడా ఉంటాయి. కుటుంబ వివరాలన్నీ జాగ్రత్తగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అమలవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ కార్డులని అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ డిజిటల్ కార్డుల విధానాన్ని మన అధికారులు పరిశీలించారు. అన్నిటినీ జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేలా మార్పులు చేస్తూ కొత్తగా అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కార్డులను వైద్య ఆరోగ్య, పౌర సరఫరాల, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇంకా ఇతర సేవలను కూడా కలపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 119 పట్టణాలు, 119 గ్రామాల్లో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులని ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో వీటిని ఇవ్వనుంది ప్రభుత్వం. 155 మంది సిబ్బందితో 36 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందంలో 4 నుంచి 6 సభ్యులు, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ప్రతి టీంకు ఒక తహసీల్దార్, ఎంపీడీఓ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో అందుబాటును బట్టి మండల అధికారులు, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ప్రతిరోజు ఒక్కో బృందం 30 కుటుంబాల చొప్పున 5 రోజుల పాటు 150 ఇళ్లకు వెళ్తుంది. మొత్తం 5400 కుటుంబాల వివరాలను తీసుకుంటారు. వారి వివరాలు నమోదు చేసుకొని ఏవైనా మార్పులు ఉంటే చేస్తారు. కుటుంబ సభ్యులందరి సమ్మతం ప్రకారం కార్డు కోసం ఫోటో తీసుకుంటారు. ఈ సర్వే పర్యవేక్షణకు 6 ప్రత్యేక అధికారులను నియమించారు. దీన్ని 5 రోజుల్లో పూర్తి చేసి ఈ నెల 7 లోపు వివరాలను సమర్పించనున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ డిజిటల్ కార్డుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.